హలో ఎవ్రీవన్. ఓవర్ వెయిట్ ఉండేటువంటి పేషెంట్స్ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్‌గా వినిపించే ఒక స్టేట్మెంట్, మేము చాలా తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కూడా వెయిట్ గెయిన్ అవుతున్నాము. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్న మిగతా వాళ్ళు మాత్రం పెరగట్లేదు అని చెప్పి. దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఇక్కడ డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్‌ని గనక మీరు చూసినట్టయితే ఒకవైపు 100 గ్రామ్స్ ఆఫ్ బాయిల్డ్ పొటాటోస్, ఇంకొక వైపు 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రైడ్ పొటాటో చిప్స్. సో 100 గ్రామ్స్ ఆఫ్ బాయిల్డ్ పొటాటోస్‌లో అప్రాక్సిమేట్‌గా 86 కిలో క్యాలరీస్ ఉంటాయి. సేమ్ 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రైడ్ పొటాటో చిప్స్‌లో 560 కిలో క్యాలరీస్, అంటే దాదాపుగా 6-7 టైమ్స్ హైయర్ క్యాలరీస్ ఉన్నాయి. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకే రకమైన ఫుడ్ ఇద్దరు తీసుకుంటున్నప్పుడు కూడా దాని యొక్క ప్రాసెసింగ్ అండ్ ద వే వి ప్రిపేర్ ద ఫుడ్, దీన్ని బట్టి కెలోరిజెనిక్ ప్రాపర్టీస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మన యొక్క టేక్ హోమ్ మెసేజ్ ఏమై ఉండాలంటే, మనం తీసుకున్నటువంటి ఆహారం మనకు నచ్చిన విధంగా నచ్చిన పదార్థాలు తీసుకోవచ్చు. కాకపోతే దాని ప్రిపరేషన్ పట్ల కొంచెం కాషియస్‌గా ఉన్నట్లయితే మన కెలోరీస్‌ని ఎంతైతే మనకి డిజైర్డ్ కెలోరీస్ అవసరం ఉంటాయో అంత మాత్రమే తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది.